నమస్తే అండి. ఇవాల్టి కథ అంతా మంచికే. రచించిన వారు మోహన్ కృష్ణ టాటా గారు. ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. నేను వైజాగ్కి అమ్మని చూడడానికి వెళ్లాను. చాలా సరదాగా అక్కడ ఉన్నన్ని రోజులు గడిచిపోయాయి. అంతే కదా, కావాల్సిన వారిని కలిసినప్పుడు టైం అస్సలు తెలియదు. మరి వైజాగ్లో మా పేరెంట్స్ ఉంటారు. నేను హైదరాబాదులో ఉద్యోగంలో జాయిన్ అయిన తరువాత నా దగ్గరకు రమ్మన్నా రాలేదు. అక్కడే సొంత ఇంట్లో ఉంటానని అంటారు. మా అమ్మకు నాతో హైదరాబాద్ రావాలని ఉన్నా నాన్నకి మాత్రం ఆ ఇల్లు వదిలి రావడం ఇష్టం లేదు. నేను కూడా వాళ్ళని అడిగి వదిలేశాను. నాకు వీలైనప్పుడల్లా వైజాగ్ వెళ్లి 1 వారమో 10 రోజులో ఉంటాను. అప్పుడు నాది ఒక 10 రోజులు ట్రిప్. వైజాగ్లో అమ్మకు కావాల్సిన వస్తువులన్నీ కొని ఇచ్చాను. నాకు పెళ్లి చెయ్యాలని అమ్మ అన్నది. నచ్చిన అమ్మాయి దొరకగానే చెబుతాను అని చెప్పాను. సరదాగా ఉన్న ఆ 10 రోజులు గడిచిపోయాయి. ట్రైన్ కు ముందే హైదరాబాద్ రిటర్న్ రిజర్వేషన్ అయిపోయింది. రిటర్న్ వెళ్లే రోజు రానే వచ్చింది. వెళ్లాలని లేకపోయినా తప్పదు. అక్కడ హైదరాబాదులో ఉద్యోగం, అక్కడ సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి. ఆ రోజు రైల్వే స్టేషన్ కు వెళ్లడానికి క్యాబ్ బుక్ చేశాను. వాతావరణం చల్లగా వర్షం పడేలా ఉంది. దానికి గాలి కూడా తోడు అయ్యింది. క్యాబ్ ఎంతసేపటికి రావడం లేదు. అమ్మకి అసలే హై బీపీ. మర్నాడు ఆఫీస్లో మీటింగ్ కోసం ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోతానేమో అని అమ్మ తెగ టెన్షన్ పడుతుంది. చాలా సేపటి తర్వాత క్యాబ్ ఒకటి వచ్చింది. బాయ్ చెప్పి క్యాబ్ ఎక్కాను. క్యాబ్ మెల్లగా మొదలైంది. గాలి తగ్గి చినుకులు మొదలయ్యాయి. దానితో ట్రాఫిక్ పెరిగింది. ట్రాఫిక్ చాలా మెల్లిగా కదులుతుంది. ట్రైన్కి ఇంకో గంట సమయం మాత్రమే ఉంది. మనసులో నాకు టెన్షన్ మొదలైంది. అప్పుడే ఒక విషయం నా దృష్టిని ఆకర్షించింది. క్యాబ్ వెనుక సీట్లో కూర్చున్న నేను కిటికీలో నుంచి పక్కనే ఉన్న కారులో ఒక అందమైన అమ్మాయిని చూశాను. అందానికి అందం ఆ అమ్మాయి. అప్పటి వరకు నేను పడుతున్న టెన్షన్ కాస్త మర్చిపోయాను. ఆమె వైపు చూస్తూ ఉండిపోయాను. కొంతసేపటికి మా కార్ ఆ కార్ని ఓవర్టేక్ చేసింది. కానీ ఆ అమ్మాయిని చూడగానే నా గతం గుర్తుకు వచ్చింది. అప్పట్లో, అనగా కొన్ని సంవత్సరాల కిందట నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మాట. ఒసే పద్మ, తొందరగా రావే, బస్సు వస్తుంది అని ఎవరో అనడం బస్టాప్లో ఉన్న నేను విన్నాను. వస్తున్నానే అంటూ బదులుగా ఒక అందమైన గొంతు వినిపించింది. కొంతసేపటికి అంతకన్నా అందమైన రూపం కనిపించింది. ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? ఎవరైనా వింటే ఏమనుకుంటారు అంది పద్మ. బస్సు వెళ్లిపోతే ఇంకో గంట వరకు మళ్లీ లేదు తెలుసా? అలాగే లేవే పల్లవి, పద, బస్సు వస్తుంది, ఎక్కుదాము. నేను కూడా రోజు కాలేజీ కోసం అదే బస్సు ఎక్కుతాను. కాని ఆ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. వెళ్లి అడిగితే తప్పేముంది అనిపించింది. వెళ్లి ఆ అమ్మాయి ముందర నిల్చున్నాను. గుండ్రటి ముఖము, విశాలమైన నుదురు, అందమైన కళ్ళు, అంతకన్నా అందమైన చిరునవ్వు. హలో పద్మగారు అని అనేశాను. ఎవరు మీరు? నా పేరు మీకు ఎలా తెలుసు? ఇంతకు ముందు మీ ఫ్రెండ్ మిమ్మల్ని పిలవడం విన్నాను, అందుకే తెలిసింది. మీరు ఏమీ అనుకోకపోతే మీరు ఏ కాలేజీలో తెలుసుకోవచ్చా? మీకెందుకు చెప్పాలి అంది పద్మ. అది నిజమే అనుకోండి, కానీ ఇద్దరము కాలేజీ స్టూడెంట్స్, అందుకే అడిగాను. చూడడానికి మంచివారులాగా ఉన్నారు, అందుకే చెబుతున్నాను. నేను కొత్తగా ఫేమస్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ కోసం చూసి ఇక్కడ జాయిన్ అవ్వడం లేట్ అయింది, అంతే. నేను కూడా అదే కాలేజీలో చదువుతున్నాను. చూస్తుంటే మనది జన్మజన్మల స్నేహంలాగా ఉంది పద్మగారు. లేకపోతే ఇలా ఒకే కాలేజీలో కలుస్తామా చెప్పండి? మీరు చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారే. మీలాగా మాట్లాడేవారంటే నాకు చాలా ఇష్టం అంది పద్మ. హమ్మయ్యా, మొదటి మార్కులు బాగానే పడిపోయాయి అని మనసులో తెగ సంబరపడిపోయాను. ఇద్దరము ఫ్రెండ్స్. మీతో నాకు ఫ్రెండ్షిప్ చెయ్యాలని ఉంది అని షేక్ హ్యాండ్ ఇచ్చింది పద్మ. మీలాంటి వారు నా ఫ్రెండ్స్ అవ్వడం నా అదృష్టం పద్మగారు అని అన్నాను. పద్మగారు ఏమిటి? నేను మీకన్నా చిన్నదానిని కదా, పద్మ అని పిలవండి. ఇంతకీ మీ పేరేమిటో చెప్పనే లేదు కదా? నా పేరు బాలసుబ్రహ్మణ్యం. దగ్గరి వారంతా బాలు అని పిలుస్తారు. నిజమా? ఇది నా ఫ్రెండ్ పల్లవి అని తన ఫ్రెండ్ని పరిచయం చేసింది పద్మ. హాయ్ పల్లవి అని ఒక నవ్వు పడేశాను. మా ఫ్రెండ్కి దగ్గర వారంతా తనని పద్దు అంటారు అని అంది పల్లవి. అలా రోజు బస్టాప్లో నేను పద్మని కలిశాను. అలా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అయింది. ఒకరోజు నాకు బాయ్ బాలు అని చెప్పింది పద్మ. నన్ను పద్మ ఇష్టపడుతుందని అనిపించింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి. పద్మకు ప్రపోజ్ చేద్దామని ఆ రోజు వెళ్లి ఐ లవ్ యూ పద్దు అని చెప్పాను. పద్మ నుంచి సమాధానం లేదు. అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి మా తాతయ్యకు సీరియస్ గా ఉందంటే ఊరు బయలుదేరి వెళ్లిపోయాను. ఆ తర్వాత నేను పద్మను ఇంకా కలవలేదు.
కారు హార్నతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చాను. రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. క్యాబ్ దిగి నడుస్తున్నాడు. ఆ రోజులే వేరు. మళ్లీ ఆ కాలేజీ రోజులు రావు కదా అనుకుంటూ ఉండగా నా ట్రైన్ వెళ్లిపోయిందని అక్కడ చెప్పారు. చేసేదేమీ లేక అక్కడే కూర్చుని ఉన్నాను. ఈలోపు ఎవరో పద్మ అని పిలిస్తే వెంటనే తిరిగి చూశాను. ఎవరూ కనిపించలేదు. ఒక్కోసారి అంతే, కొన్ని విషయాలు గతాన్ని మళ్లీ ప్రస్తుతంలోకి తీసుకొస్తాయి అనుకున్నాను. ఈసారి బాలు అని ఎవరో పిలిచారు. ఎవరినో అనుకున్నాను కాని అది అదే గొంతు. వెంటనే తిరిగి చూశాను. ఎదురుగా నా పద్మ. ట్రైన్ మిస్ అవ్వడం మంచిదే అనుకుని ఆ దేవుడికి, కారులో కనిపించిన అమ్మాయికి, వర్షానికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. పద్దు, నేను గుర్తున్నానా అని ఆతృతగా అడిగాను. మరిచిపోతే కదా బాలు, అంది పద్మ. ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత నేను మర్నాడు నీకోసం కాలేజీలో చూశాను. కాని నువ్వు రాలేదు. ఏదో సరదాకి ఎప్పుడూ మాట్లాడినట్టే అన్నావని నేను నిన్ను కలిసే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆ తర్వాత నేను వేరే ఊరిలో పీజీలో జాయిన్ అయ్యాను. ఈ 2 సంవత్సరాలు నువ్వు చాలా గుర్తుకు వచ్చావు బాలు. ఆ రోజు నువ్వు నాతో చెప్పిన విషయం నిజమైతే చాలా బాగుండేదని ఎంతో అనుకున్నాను. కాని నాకు అంత అదృష్టమా అని నాకు సర్ది చెప్పుకున్నాను. ఆ రోజు నేను నీతో అన్న మాటలు అక్షరాల నిజమే. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు చాలా నచ్చేశావు. ఇప్పుడు ఆఫీసులో ఎంతమంది అమ్మాయిలు నా ప్రేమ కోసం వెంటపడుతున్నా నీకు తప్ప ఎవరికీ నా మనసులో స్థానం లేదు పద్మ అని అన్నాను. ఐఎమ్ సో లక్కీ అని నా గుండెల మీద వాలిపోయింది పద్మ. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.